హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనేది ఉండవు. కేవలం మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు నేను పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చెప్తాను. అలాగే పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి, అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మార్చరీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి విడుదల చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. పూర్తి నోటిఫికేషన్, అప్లికేషన్ అనేది మీకు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేక లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కనుక అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు నవంబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ను ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి అనేటువంటి లొకేషన్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ పోస్టులు అనేవి ఒకటి ఉంటే 22,460 రూపాయల శాలరీ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 7 ఉన్నాయి, 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 6, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 3, ఎఫ్ఎన్ఓ పోస్టులు అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 4, మార్చరీ మెకానిక్ పోస్టులు కూడా ఉన్నాయి 1 పోస్టు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అయితే 1 ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ పోస్టుకి 22,460 రూపాయల శాలరీ ఉంటే మార్చరీ మెకానిక్ ఉద్యోగానికి 18,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్తో పాటుగా మిగతా ఉద్యోగాలకు సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది 1 సంవత్సరం వరకు కూడా వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ని పాటిస్తూ ఈ ఉద్యోగాల ఎంపిక అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐకి సంబంధించిన ఎలక్ట్రికల్ ట్రేడ్లో సర్టిఫికేట్ కోర్స్ కలిగి ఉండాలి. లేదా డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది కూడా పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే అందులో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ పోస్టులకు ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎంఎన్ఓ పోస్టులకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఎఫ్ఎన్ఓ పోస్టులకి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక మార్చరీ మెకానిక్ ఉద్యోగానికి డిప్లొమా అనేది ఎల్ఎంఈ విత్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ డీప్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ ఇఫ్ నో సూటబుల్ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్. ఎలక్ట్రీషియన్ మే బీ అపాయింటెడ్ విత్ పెర్మిషన్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ అని ఇవ్వడం జరిగింది. సో ఈ డిప్లొమా అనేది ఎల్ఎంఈకి సంబంధించి పూర్తి చేస్తే అప్లై చేయొచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా 1 year పీజీడీసీఏ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు, బీటెక్ కంప్యూటర్స్ వాళ్ళు అయితే పీజీడీసీఏ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే సరిపోతుంది. ఏజ్ అనేది 42 years వరకు కూడా ఇచ్చారు.
ఎస్ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 52 ఇయర్స్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు అయితే ₹300 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ రూపంలో ఈ యొక్క ఫీజు అనేది కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్వీఎంసీ తిరుపతి అనేటువంటి పేరు మీద పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. అంతా కూడా మెరిట్ బేసిస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. గతంలో పనిచేసిన అభ్యర్థులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. వెయిటేజీ మార్కులు అనేవి యాడ్ కావడం జరుగుతుంది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేసినప్పుడు ఒకవేళ ఈ పోస్టులకి ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి పట్టుకొని డైరెక్ట్గా ఈ పోస్టులకి అప్లికేషన్ ఫిల్ చేసి యాడ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎలిజిబిలిటీ ఉంటే నవంబర్ 28వ తేదీలో అప్లై చేసుకోండి. ఒకవేళ అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 2వ తేదీన విడుదల చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లేదా సెలక్షన్ లిస్ట్ అనేది డిసెంబర్ 7వ తేదీన విడుదల చేస్తారు. ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వెరిఫికేషన్తో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి చెక్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి డిసెంబర్ 11వ తేదీ నాటికి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.